ఐటీ హబ్ కట్టిన అందులో 25 మంది ఉన్నారు అందులో. అప్పుడు ఐటీ పార్కు మహాత్మా గాంధీ యూనివర్సిటీ లోపల 70 ఎకరాలు తీసుకున్నాం. ఈ లోపల నేను రాజీనామా చేసి అది ఆగిపోయింది. దానికి ఇప్పుడు టీసీఎస్ ఐటీ కంపెనీతో మాట్లాడి మనం మీ అందరికి 120 కంపెనీలను పిలిచి 12,000 మంది వస్తే జాబ్ మేళకు 6,410 మందికి 30 నుంచి 1,00,000 వరకు శాలరీ లెక్క అక్కడ జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు ఇప్పించిన. దాన్ని ఈ ఐటీ హబ్ని ఇప్పుడు కట్టిన ఐటీ హబ్ని టీసీఎస్ వాళ్ళతో టైఅప్ చేసుకుంటూ కనీసం 1000 మంది కెపాసిటీ అన్న 1,200 మందిని లోకల్లో ఉన్న ఐటీ క్వాలిఫైడ్ వాళ్ళని అవసరం వస్తే వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇప్పించి టీసీఎస్ కంపెనీ వాళ్ళ హెడ్తో మాట్లాడినా తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వాళ్ళు కట్టి వదిలిపెట్టేసింది. అలా 20 మంది కూడా లేరల్లా. సరిగా పోయిన 5 ఏళ్ల గురించి మాట్లాడితే శ్రీరామనవమి రోజు నా నోరు ఖరాబ్ అవుతుంది. దేవుని దగ్గరికి పోతున్నాం, మొత్తం కూడా అన్ని కబ్జాలే, అన్ని ఈడ చెప్పరాదు. నల్గొండ గురించి మాట్లాడితే అయినా కానీ ఇక దాంట్లో వాళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, డిబేట్ వచ్చేది లేదు. నల్గొండ భువనగిరి సీట్లలో పార్లమెంటు బీజేపీ బీఆర్ఎస్కు టీఆర్ఎస్ డిబేట్ రావు. మీరు రాసి పెట్టుకుని తర్వాత మాట్లాడరు నాతో. డిబేట్ వచ్చే ముచ్చటే లేదు ఇక్కడ క్యాండిడేట్లకు. ఐటీ హబ్బే కాదు, యూనివర్సిటీని కూడా ఎట్లా మోడల్గా చేస్తున్నాం మీకు 1 ఇయర్ తర్వాత తెలుస్తుంది. నల్గొండ కూడా దాదాపు 450 కోట్లలో 300 కోట్ల టెండర్ అయిపోయింది. 12 లక్షల లీటర్ల కెపాసిటీ, 12 ట్యాంకులు ఓవర్ ట్యాంకులు కట్టుకుంటూ సరిపోని నిలిచే విధంగా ఆఖరి నా ఏసీడీ ఎమ్మెల్యే ఫండ్స్లోకి కూడా 1,30,00,000 ఎక్స్ట్రా కొత్త మోటార్లు తెప్పించినా ఇవాళ ఫిట్ చేస్తున్నాం. టౌన్లో మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా గ్రామాలలో మిషన్ భగీరథ కరెక్ట్ పోయేటట్టు ప్లాన్ చేసినాం. కాకపోతే ఈ దరిద్రుడు చేసిన పాపాలతో పోయినసారి వర్షాలు రాక ఆ ముఖ్యమంత్రిగా ఉండి పాపాలు చేసింది కాబట్టి వర్షాలు రాలే. కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది కాదు. ఈ పాపాతుడు ముఖ్యమంత్రి ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేదా మెడ నరుక్కుంటా అబద్దాలు ఆడింది కాబట్టి వర్షాలు రాలే. 2004 నుంచి 2014 వద్దంటే వర్షాలు వచ్చినాయి కాంగ్రెస్ పరిపాలనలో. ఎప్పుడు కూడా మూర్ఖులు పాలించినప్పుడే ఈ కరువు వస్తుంది. అందుకనే ఈరోజు ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడం 24 గంటలు 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ ప్లాన్ పెట్టుకున్నాం. 1 సంవత్సరం లేట్ అయిన హైదరాబాద్ విజయవాడ డబల్ రోడ్డును కూడా ఎక్స్ప్రెస్ రోడ్డుగా మారుస్తున్నాం. నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు అన్ని జిల్లాలకు కూడా కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్ల అభివృద్ధి ఒకవైపు పార్టీ కోసం, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం ఎంసెట్ కోచింగ్ కానీ రేపటికెళ్ళి గ్రూప్ సర్వీసెస్ వల్ల కూడా పర్మనెంట్ రెగ్యులర్ కోచింగ్ సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టే ఎంసెట్ కోచింగ్ నైట్ కూడా వాళ్ళకు అకామిడేషన్ పెట్టి, భోజనాలు పెట్టి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి అందరు సీనియర్ లెక్చరర్ని మా గోనారెడ్డి సీఈఓ గారు రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీల పిల్లలు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే 1,00,000-2 లక్షలు ఫీజు కట్టాలి. అందుకని ఈ కార్యక్రమాలకు తోడు నల్గొండ టౌన్ కూడా 700 కోట్లు మీరు తెలుసు. ఒక మణిహారం లాగా ఏ విధంగా హైదరాబాద్ చుట్టూ 666 రీజనల్ రింగ్ రోడ్డు 30,000 కోట్లతో నా డిపార్ట్మెంట్తో జూన్లో టెండర్ పిలుస్తున్నామో, జూన్ మాసంలోనే నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు 700 కోట్లతో శాంక్షన్ అయ్యి డిపిఆర్ అయిపోయింది, అలైన్మెంట్ ఫిక్స్ అయింది. దాని చుట్టూ వచ్చిన తర్వాత దాని చుట్టూ కూడా కాలనీలు కట్టి టౌన్లో ఉన్న పేదవారికి, మైనార్టీలు, దళితులు కానీ చిన్న చిన్న కిరాణా షాపులలో పనిచేసుకునే వాళ్లకు వాళ్ళకి 6-7 వేల జీతం వస్తే అందులో 2,000 కిరాయికే పోతుంది. ఈ 4 ఏళ్లలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. నల్గొండ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టండి. ఇక దీన్ని ఈ 4 ఏళ్లలో నిజాయితీగా పనిచేస్తూ నేను మా లీడర్లు, మా వర్కర్సు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే కార్యక్రమం ఉంది. ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఏదంటే నల్గొండ అని చూపించే విధంగా చేసే కార్యక్రమాలను కూడా 4 నెలల్లోనే ఇన్ని వరుస గ్రౌండ్ అయినాయి. ఆఖరికి ఐటీఐలో 20 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. నీలగిరి నిలయం అని చెప్పి క్లాక్ టవర్ సెంటర్లో దాదాపు 90 కోట్లతోని హైదరాబాద్లో కూడా అలాంటి ఫంక్షన్ హాల్స్ లేవు. అలా మ్యారేజ్ చేసుకున్న, కాన్ఫరెన్స్లు పెట్టుకున్న 2,000 పైన కెపాసిటీతో సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాలు, డైనింగ్ హాల్, పార్కింగ్ ఏరియా, దాన్ని మీరు ఎలివేషన్ ఇవన్నీ చూస్తే మీరు శాఖ ఎక్కడ ఏ జిల్లా హైదరాబాద్లో కూడా లేవు.
ఈవెన్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కట్టినా 50 కోట్లలో అయిపోతుంది. దీని అన్ని వసతులతో ఇక్కడక్కడ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకున్నా ఆ విధమైన మోడల్తో డిజైన్ అంతా కూడా మార్చిన నేనే. గతంలో కళాపాడితే అది అని చూస్తే ఆడిపోయి చూస్తే శాంక్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ చూస్తే ఒకసారి ప్రగతి నివేదన సభ నుండి కేటీఆర్ వచ్చి 900 కోట్లు శాంక్షన్ అన్నాడు. 9 రూపాయల శాంక్షన్ లేదు. ఆఖరి మున్సిపాలిటీ కరెంటు మోటార్ లేకపోతే అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ 50 కోట్ల రూపాయలు నామినేషన్ల మీద దోశ తిన్నాడు. వాడు తిన్నాడు, ఇంకోటికి కానీ ఇచ్చిండు అప్పుడున్న ప్రజాప్రతినిధికి. నా ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి 1,30,00,000 ఇచ్చిన. ఇది మున్సిపల్ ఫండ్తో ముఖ్యమంత్రి గారు చెప్పి శాంక్షన్ చేయించుకున్నా. దాంతో అవుట్స్కట్స్ ప్రాంతాలకు కూడా 145 కోట్లు మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఆల్రెడీ 250 కోట్లతో టెండర్ అయిపోయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, వాటర్ ట్యాంక్స్ అవన్నీ కూడా వారం రోజులు పనులు మొదలవుతున్నాయి. ఏదన్నా సరే మరొకసారి కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఇలా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఈ మంచి రోజు ఈరోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి అతన్ని తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నాడు కాబట్టి 3 నెలల్లో ఆ పార్టీని మొందబెట్టాలి ప్లాన్గా నా ప్లాన్ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు